2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి నిలకడగా ఆడుతున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచింది ఈ జట్టు. మొదటి నుంచి ధోని నాయకత్వంలో ఆడుతున్న చెన్నై టీం గత 2 సంవత్సరాల నుంచి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడుతుంది. కానీ ఈ సంవత్సరం వారి ఆట తీరు చాలా మార్పులు వచ్చాయి. అసలు గెలవాలి అని ఆడడం లేదు, ఏదో వచ్చామా అవుట్ అయ్యామా అనే రీతిలో ఆడుతున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలు చూస్తుంటే బాగున్నట్టు అనిపించిన మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ కొన్ని లోటుపాట్లు వెలుగులోకి వస్తున్నాయి. టీ20లో పవర్ ప్లే ఎంత కీలకమో చెప్పనక్కర్లేదు. ఇది నిజంగా గేమ్ చేంజర్ సమయం. ఐపీఎల్ లో ప్రతి జట్టు దూకుడుగా ఆడాలని, ఎక్కువ పరుగులు చేయాలని చూస్తుంది. కానీ బంతి పాతబడితే అది స్పిన్ కు అనుకూలంగా మారుతుందన్న విషయం మరవకూడదు. అలాంటప్పుడు పరుగులు రాపడడం చాలా కష్టమవుతుంది. చెన్నై బ్యాటర్లు పవర్ ప్లేలో విఫలమైన ప్రత్యర్థులు మాత్రం ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కనీసం 9 నుంచి 10 రన్ రేటుతో సిఎస్కే బౌలర్లు పరుగులు ఇస్తున్నారు. తాజాగా జరిగిన రాజస్థాన్ మ్యాచ్ లో పవర్ ప్లేలో ఆ జట్టు 79 పరుగులు నమోదు చేసింది. కానీ ఆ తర్వాత 14 ఓవర్లలో కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే తొలి 6 ఓవర్లలో చెన్నై బౌలర్లు విపరీతంగా పరుగులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం కట్టడి చేశారు. పవర్ ప్లేలోనూ ఈ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే విజయం ఖాయం అంటూ క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గత 2 మ్యాచ్ల్లో విఫలమైన ఆల్రౌండర్ శామ్ కరన్ కి బదులు జేమీ ఓవర్టన్ ను తుది జట్టులో తీసుకున్నారు. అయితే 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి సిఎస్కే ను తలనొప్పిగా మారారు. పవర్ ప్లే తర్వాత పతిరణ, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా మాత్రమే పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీస్తున్నారు. బౌలింగ్ విభాగం కొంచెం బెటర్ గా అనిపిస్తున్న బ్యాటింగ్ లో మెరుగులు దిద్దవలసిన అవసరం అయితే ఉంది. చెన్నై ఆడిన 3 మ్యాచ్లలో ఆ జట్టుకు వచ్చిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కేవలం సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై ఒత్తిడి ఉన్న వన్ డౌన్ లో వచ్చిన అతను 2 హాఫ్ సెంచరీలు సాధించారు. కానీ ఓపెనర్ గా వచ్చిన రాహుల్ త్రిపాఠి ఒత్తిడిలో విఫలమవుతున్నారు. గత సీజన్ లో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రుతురాజ్ మళ్ళీ అదే స్థానానికి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. రేవన్ ఖాన్ తో కలిసి రుతురాజ్ అద్భుతమైన పార్ట్నర్షిప్ లు నమోదు చేశారు. అయితే మిడిల్ ఆర్డర్ పరిస్థితి మాత్రం అసలు బాగలేదనిపిస్తుంది. దీపక్ హూడా, శ్యామ్ కరణ్ మొదటి 2 మ్యాచ్లను విఫలమయ్యారు. గత 2 సీజన్ లో దీపక్ హూడా ఆటతీరును చూస్తే 23 మ్యాచ్లలో కేవలం 229 పరుగులు మాత్రమే చేశారు. అయినా సిఎస్కే అతడిపై నమ్మకంతో అవకాశం ఇచ్చింది. కానీ అది నిలబెట్టుకోలేకపోయారు. అలాగే ఆల్రౌండర్ గా మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశించిన శ్యామ్ కరణ్ కూడా 2 మ్యాచ్ల్లోనే నిరాశపరిచారు. దీంతో వారిని పక్కన పెట్టి ఓవర్టన్, విజయ్ శంకర్ లు తీసుకున్న ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. వీరిద్దరు కూడా నిరాశపరిచారు. ఇప్పుడు సిఎస్కే మేనేజ్మెంట్ ముందు ఉన్న మొదటి సవాల్ మిడిల్ ఆర్డర్ ను మెరుగుపరుచుకోవడమే. లేకపోతే రవీంద్ర జడేజా, దూబేపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. గత సీజన్ లో 8వ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చిన ధోని చివరిలో 6లు కొట్టి అభిమానులను అలరించారు. కానీ ఈ సీజన్ లో అదే స్థానంలో ఆడడంపై సిఎస్కే ఫ్యాన్స్ మధ్య విభిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. అప్పట్లో మోకాలికి శస్త్రచికిత్స చేయించి కష్టంగా ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో లోయర్ ఆర్డర్ లో మాత్రమే ఆడడం అతనికి సాధ్యమైంది. అయితే ఈసారి ఐపీఎల్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వికెట్ కీపింగ్ లో చురుగ్గా ఆడి అద్భుతమైన స్టంపింగ్లు చేయడం చూశాం. 20 ఓవర్ల పాటు మైదానంలో ఉండేంత ఫిట్నెస్ సాధించారు. అందుకే బ్యాటింగ్ లో కనీసం 5 లేదా 6వ స్థానంలో వస్తే జట్టు ఓటమి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో 7వ స్థానంలో వచ్చిన ధోని 11 బంతుల్లో 16 పరుగులు చేశారు. చివరి ఓవర్లో హిట్మేయర్ అద్భుతమైన క్యాచ్ పెట్టడంతో ఫివ్లియన్ కు చేరారు. లేదంటే మ్యాచ్ ను ముగించేవాడే. మొత్తం మీద రాబోయే మ్యాచ్లలో ఈ లోపాలను సవరించుకుని కప్పు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.